గురువే శరణం. ఇంతవరకు మనం కొన్ని వీడియోస్లో ధర్మం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి దీని గురించి చూసాము. అంటే కర్మ అంటే దానివల్ల వచ్చే కష్టాలు, సో దానికి ఓవర్కమ్ చేయడానికి మనకి కొన్ని శాస్త్రాల ద్వారా కొన్ని ప్రొసీజర్స్, పూజలు, పునస్కారాలు, హోమాలు, వ్రతాలు, తర్వాత ఇంకా యాగాలు, ఇంకా ధర్మం, ఇట్లాంటివన్నీ చేస్తే మన కర్మ కరుగుతుంది అని చెప్పి కొన్ని వీడియోస్లో మనం ఇంతకు ముందుగా డిస్కస్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఏంటి క్వశ్చన్స్ వస్తున్నాయంటే, ఇప్పుడు నేను చేసే ధర్మం నా కర్మని ఎలా క్లియర్ చేస్తుంది అంటే, దీన్ని ఎలా నేను నమ్మాలి అంటే, దీనికి రియల్గా మన మహాభారతంలో ఒక స్టోరీ ఉంది. స్టోరీ అని చెప్పుకోవడం కన్నా కరెక్ట్గా ఎలా చెప్పాలంటే, కర్ణుడు ఎంత గొప్పవాడైనా, పెద్ద వారియర్, అతన్ని ఓడించడానికి కుదరదు. ఎందుకంటే అతను చేసిన దాన ధర్మాలు, దానవీర కర్ణ అని ఎందుకంటారంటే అతను అంత గొప్ప దానాలు చేశాడనమాట. అందుకనే అతన్ని దానవీర కర్ణ అంటారు. అతన్ని ఓడించడానికి ధర్మదేవత అడ్డుగా నిల్చుంది. అతను అధర్మం వైపు అంటే దుర్యోధనునికి సపోర్ట్గా ఉన్నాడు, కానీ అధర్మం వైపు ఉన్నా కూడా అతన్ని చంపడానికి కుదరదు అని దానికి రీజన్ ఏమిటి అంటే, అతను చేసిన దానాలు, అతను చేసిన ధర్మాలు. అందుకు ధర్మదేవత ఆయన్ని చంపడానికి వదలకుండా అడ్డుగా నిలుచుంటుంది. అతన్ని చంపాలంటే అతని పుణ్యమంతా కూడా తీసేయాలని కృష్ణుడు ఒక బ్రాహ్మణి రూపంలో వెళ్ళి అతని దగ్గర దానం తీసుకుంటాడని మనం వినే ఉంటాం. డైరెక్ట్గా కృష్ణుడే వెళ్ళి ఏం చేస్తాడంటే, నాకు ఒక దానం కావాలి, నువ్వు చేసిన దానాలంతా కూడా దాని యొక్క ఫలం అంతా కూడా నాకు ఇచ్చేయాలి, అదే నాకు కావాల్సిన దానం అని అడుగుతారు. అప్పుడు కృష్ణుడు కర్ణుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, అలాగే తనని మొత్తం దానం చేసిన మొత్తం పుణ్యాన్నంతా కూడా కృష్ణుడికి దానం చేసేస్తాడు. సరే, ఇప్పుడు మొత్తం దానం చేశాడు కదా, ఆ పుణ్యాన్ని దానం చేస్తే ఒక పుణ్యం వస్తుంది కదా, సో ఆ పుణ్యాన్ని కూడా నువ్వు ఉంచుకోకూడదు, అది కూడా నాకు ఇచ్చేసేయాలి అని చెప్పి కృష్ణుడు అడిగితే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా కర్ణుడు ఇచ్చేస్తాడనమాట. సో అంత గొప్ప దానం చేసిన వాడు కాబట్టే ధర్మదేవత అతన్ని చంపనివ్వకుండా, అతనికి ఏ హాని జరగకుండా అడ్డు నిలుస్తుంది యుద్ధంలో అని భగవంతుడైన కృష్ణునికి తెలుసు. కాబట్టి అతని యొక్క ధర్మం చేసిన పుణ్యాన్నంతా కూడా దానంగా తీసేసుకుంటాడు. సో అంత గొప్పదనమాట. సో అలాంటిది మనం చేసిన చిన్న చిన్న కర్మలన్నీ కూడా మనం దాన ధర్మాలు చేసినప్పుడు ధర్మదేవత మనకు అడ్డుగా నిలిచుండి ఏ హాని మనకు జరగకుండా చేస్తుంది. దీంతో మనకు సుఖ సంతోషాలు అన్నీ కూడా కలుగుతాయి అని ఈ కథ ద్వారా మనము తెలుసుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా దాన ధర్మాలు చేస్తే అందరికీ మంచి జరుగుతుంది. సో మన కర్మని మనం క్లియర్ చేసుకునేదానికి ఒక మార్గం ఏమంటే దానం, ధర్మం. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఎవరో ఒక భిక్షగాడు వచ్చి కాళ్ళు చేతులు బాగానే ఉంటుంది, ఆయన అడుక్కుంటూ ఉంటే కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, నీకెందుకు, నేను ఇవ్వాలి అని తిట్టేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో కర్మ అనేది ఎవరినైనా అడుక్కున్న పొజిషన్కి తోసిస్తుంది. అది అతని కర్మ, దానిని మనం మాట్లాడకూడదు. మనకైతే మనం ధర్మం చేయాలి, లేకుంటే మనం కామ్గా వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు అతన్ని తిడతాం కదా, నీ కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, నీకెందుకొని, అది నీకు కర్మని చేరుస్తుంది అని కొంతమంది అంటున్నారనమాట. సో అతని కర్మ వల్ల అతను ఆ భిక్షం ఎత్తుకునే పొజిషన్లో ఉన్నాడు. చేతులు కాళ్ళు బాగుందో బాగాలేదో అది తన యొక్క ప్రాబ్లం. సో అతని కర్మను అతను అనుభవిస్తున్నప్పుడు ఆ కర్మని ఏం చేస్తున్నామంటే అతన్ని తిట్టి ఆ కర్మను, తను అనుభవించే కర్మని కొంచెం మనం తీసుకుంటున్నాం. దానివల్ల మనకు అనవసరమైన చెడు జరుగుతుందన్నమాట. సో ఎవరిని కూడా ఒక మాట ఎత్తి అనవసరంగా వాళ్ళ పరిస్థితిని చూసి మనం హేళనగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది కూడా మనకు చెడు కర్మని చేరుస్తుందని అంటున్నారు. సో దానం చేసేటప్పుడు మన కర్మని మనం క్లియర్ చేసుకోవడానికి కోసం వాళ్ళకి చేస్తున్నాము అని కొంతమంది అంటుంటారు. 5 రూపీస్ చేంజ్ లేదు, 10 రూపాయలు చేంజ్ లేదు, చిల్లరద్దా. ఇప్పుడు ధర్మం చేసినప్పుడు చేంజ్ ఉన్నది అది కాదండి. మనకు అక్కడ ఇంపార్టెంట్ ఏం చేయాలంటే, మీరు ఇచ్చే ఆ 5 రూపాయలు తనకి ఎలా
ఉపయోగపడుతుంది. ఒక పూట అన్నం కూడా తినలేదు. ఎప్పుడైనా మీ వల్ల అయితే ఒక బిస్కెట్ ప్యాకెట్టో లేకుంటే పక్కన మీ వల్ల అయినప్పుడు మరీ కష్టంలో ఉన్న వాళ్ళకి ఒక పార్సల్ అన్నం తీసిస్తే ఒక 30 రూపాయలు 50 రూపాయలు అవుతుందేమో తీసిస్తే వాళ్ళ హ్యాపీగా తిని మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అనవసరంగా మీకు ఇష్టం లేదు అంటే వదిలేసి కామ్గా వెళ్ళిపోవచ్చు, కానీ ఎవరిని కూడా మనం తక్కువ చేసి మాట్లాడిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.